మధ్యకాలంలో భార్యల చేతుల్లో హతమవుతున్న భర్తల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తమ ప్రేమాయణానికి అడ్డుగా వస్తున్నారని భర్తలను నిర్దాక్షిణ్యంగా వదిలించుకుంటున్నారు. అంతవరకు సాఫీగా సాగుతున్న సంసారంలోకి మరొకరి ఎంట్రీతో కుదేలవుతున్న పరిస్థితి. వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కడతీర్చడానికి సిద్ధమైపోతున్నారు వివాహితలు. తాజాగా అలాంటి ఘటనే భాగ్యనగరంలో వెలుగు చూసింది. మనం చెప్పుకోబోయే మహిళ గురించి తెలిస్తే మాత్రం వణికిపోవాల్సిందే. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ఆమె వదిలించుకున్న తీరు చూస్తే ఒళ్ళు జలధరించకుండా ఉండదు. మరి ఈ ఘటన భాగ్యనగరం నడిబొడ్డున చోటు చేసుకుంది. హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టుకున్న భర్తను భార్య అతి కిరాతకంగా హత్య చేసింది. కేపీహెచ్పీలోని మిత్రా హిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ లో కవిత, ఆమె భర్త సాయిలు వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. ఈ కారణంగా 15 సంవత్సరాలుగా భార్యాభర్తలు విడివిడిగానే ఉంటున్నారు. అయితే కొంతకాలం క్రితమే పెద్దలు పంచాయతీ పెట్టి వీరిద్దరినీ కలిపారు. దీంతో పని చేసుకునేందుకు స్వగ్రామమైన సంగారెడ్డి నుంచి హైదరాబాద్కు వచ్చారు దంపతులు. కూకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనికి కుదిరారు. అయితే నగరానికి వచ్చినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తాగుబోతైన సాయిలు తరచూ భార్యను కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడట. దీంతో విరక్తి చెందిన భార్య కవిత భర్తను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం చెల్లెలు ఆమె భర్త సాయాన్ని తీసుకుంది. అంతా కలిసి స్కెచ్ వేశారు. వారి పథకంలో భాగంగానే సాయిలను చంపేందుకు ముందుగా కవిత, ఆమె చెల్లెలి భర్త కలిసి కరెంట్ షాక్ ఇచ్చారు. అప్పటికీ కూడా అతడు చనిపోకపోవడంతో ఊరివేసి చంపినట్లు తెలుస్తోంది. ఆపై మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ఆటోలో బయలుదేరారు. ఆటో డ్రైవర్ కు అనుమానం రావడంతో వాళ్లను ప్రశ్నించగా అతన్ని కూడా బెదిరించారు. దీంతో ఆటో డ్రైవర్ వారిని వారనుకున్న ప్రదేశంలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సాయిలు మృతదేహాన్ని నివాసానికి సమీపంలో ముగ్గురు కలిసి పూడ్చిపెట్టారు. రెండు రోజుల తర్వాత కవిత వాళ్ల స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా పాతలింగైపల్లి విలేజ్ సర్పంచ్ కు తన భర్త ఇసుక పనికి వెళ్లి తిరిగి రాలేదని సమాచారం ఇచ్చింది. అనుమానం వచ్చిన సర్పంచ్ స్థానికులు నిలదీయటంతో అసలు విషయాలు బయటపెట్టింది కవిత. సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఆటో డ్రైవర్ కూడా తాను చూసిన దానిపై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే కవిత, సాయిలు ఇరువురికి వేరువేరుగా అక్రమ సంబంధాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.